All of you, good morning. I am Raghavendra Reddy, Assistant Professor of History, MVS Government Degree College, Mahbub Nagar. Today, I will discuss the Mughal administration, Mughal Samrajya Palana. The Mughal administrative system was the work of Akbar. He was the architect of vast empire, sound and popular administration. He followed the administrative system designed by Sher Shah Sur. With minor modification, Akbar's successors followed his administration with certain charges. ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్య పతనానంతరం మొఘలులు అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీస్తకం 1526 నుంచి 1857 మధ్య కాలంలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి బాబర్, హుమాయూన్ కేవలం సామ్రాజ్య విస్తరణపైనే దృష్టి సారించగా అక్బర్ సామ్రాజ్యాన్ని విస్తరించడమే కాక చక్కటి పరిపాలనను ఏర్పరిచారు. మొఘలుల పరిపాలన నాంది షేర్షా యొక్క పరిపాలన చక్కటి పునాది ఏర్పరిచింది. వీరి పాలనలో భారతదేశంలో ప్రజలకు శాంతిని, న్యాయమును అందించడానికి విశేషంగా కృషి చేశారు. మరియు అనేకమైనటువంటి సంస్కరణలను ప్రవేశపెట్టారు. వాటిలో సైనిక సంస్కరణలు, న్యాయ సంస్కరణలు, భూమి శిస్తు, ద్రవ్య విధానంలో అనేకమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. పరిపాలనలో మొఘల్ సామ్రాజ్య చరిత్రలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించడంలో సందేహం లేదు. నెక్స్ట్ స్లైడ్. సోర్సెస్, ఆధారాలు. ద మోస్ట్ అథెంటిక్ సోర్సెస్ టు స్టడీ ద మొఘల్స్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ were the two great works of, one is Abul Fazl Aini Akbari, second one Baddauni Muntakab ul Tawarik. Another sources also Akbarnama wrote by Abul Fazl, Nizamuddin రాసినటువంటి తబకత్ ఈ అక్బరి, తుజికి జహాంగీరి written by Jahangir, Padushanama was text written by Abdul Hamid Lahari, and also Kafi Khan write Muntakab ul Lubab, and Ishwari Das Futuhat ఈ అలంగీర్. ఈ గ్రంథాలన్నీ మొఘల్ సామ్రాజ్య పరిపాలనకు ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు. అబుల్ ఫజల్ రచించినటువంటి ఐనీ అక్బరి, అక్బర్నామా, నిజాముద్దీన్ రాసినటువంటి తబకత్ ఈ అక్బరి, బద్దౌని రచించినటువంటి ముంతకబుల్ తవారిక్, జహాంగీర్ తన స్వీయ చరిత్ర గ్రంథమైనటువంటి తుజికి జహాంగీరి, మరియు అబ్దుల్ హమీద్ లహరి రచించిన పాదుషా, అలాగే మహమ్మద్ కాసిం రచించినటువంటి ముంతకబ్ ఉల్ లుబాబ్ అనే గ్రంథం, ఈశ్వర్ దాస్ రచించినటువంటి ఫుతుహత్ ఈ అలంగీరి. ఈ గ్రంథాలన్నీ మొఘల్ సామ్రాజ్య చరిత్రకు ఆధారాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. నేచర్ ఆఫ్ మొఘల్ పాలిటీ. మొఘలుల రాజకీయ స్వభావం ఏ విధంగా ఉంది? There was no uniform opinion among the historians regarding the nature of Mughal administration or nature of Mughal states. Some has described it as foreign and some as totally Indian. Some others viewed it as mixed or composite. As the emperor or Padshah was all powerful, it was described as centralized absolute monarchy. As public service
stood as the ultimate goal of Mughal. It was also described as enlightened despotism. ఓకే, మొఘల్ పాలకులు తమ పాలనలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ఢిల్లీ సుల్తాన్ల కంటే భిన్నమైన పాలనను అన్ని రంగాల్లో అందించారు. మొఘల్స్ చక్రవర్తులు అనేక యుద్ధాలలో గొప్ప విజయాలు సాధించడమే కాకుండా మంచి పరిపాలనను రూపొందించారు. మొఘల్ పాలకులలో అద్భుతమైనటువంటి పాలనను అందించిన వాడుగా మొదట అక్బర్ను మనం చెప్పుకోవచ్చు. అయితే అక్బర్ పరిపాలనా వ్యవస్థను కొన్ని మార్పులతో అతని వారసులు అనుసరించారు. మొఘల్ చక్రవర్తి దయార్థ హృదయుడు. ఇతడు ఎల్లప్పుడూ కూడా ప్రజల సంక్షేమం, సంతోషం గురించి జాగ్రత్త తీసుకునేవారని. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి బాబర్ పాదుషా అనే బిరుదును ధరించాడు. దీన్నే అతని వారసులు కూడా కొనసాగించారు. పాదుషా అంటే మొఘల్ చక్రవర్తులు ఖలీఫాధికారాన్ని అంగీకరించరని వారు అని అర్థం. వీరు విదేశీ అధికారం నుంచి సంపూర్ణంగా విముక్తి పొందారు. పైగా మొఘల్ పాలకులు మతపరమైన వారు కాదు. ఔరంగజేబ్ తప్ప ఏ మొఘల్ పాలకుడు ఇస్లాం సూత్రాల ప్రకారం పాలించలేదు. వీరిది పోలీస్ రాజ్యం కాదు. మొఘల్ పాలకులు రాజ్య సంక్షేమం, విస్తరణ వంటి రెండు ప్రధాన విధులను వారు స్వీకరించి రాజకీయ పరంగా మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులు ప్రజా సంక్షేమమే రాజు సంక్షేమంగా భావించి కేంద్రీకృతమైనటువంటి పరిపాలనా వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కేంద్రీకృతమైనటువంటి పరిపాలనలో మొఘల్ సామ్రాజ్యాన్ని కొంతమంది చరిత్రకారులు ప్రాజ్ఞా నిరంకుశ రాజ్యంగా కూడా అభివర్ణించడం జరిగింది. నెక్స్ట్ సబెడింగ్ సెంట్రల్ గవర్నమెంట్, దాన్ని కేంద్ర ప్రభుత్వం అని పిలుస్తారు. Mughal emperor was the head of the state and government. They assumed titles like Mirza or Padusha to show their power. Padusha was recognized by his subject as God's representative on the earth. Akbar administration was praiseworthy. Both Hindus and Muslims were admitted to public services. Akbar was absolute ruler, his word of law. He was not only the head of the civil administration but was also the commander in chief of the army. He was, however, helped by his ministers. For example, chief among who were the prime minister called Wakil, and Wazir, the finance minister, Mir Bakshi, the war minister, and Mir Sadar also religious matters. The emperor was the fountain of all justice. Next one, Council of Ministers. Wakil Prime Minister ga, Diwan the Revenue or Finance Minister, Mir Bakshi he was the military wing, Mir Sadar the Minister of Religious Matters, Mutasib he was the guardian of law laid down in Shariat during the reign of Aurangzeb. He was given the duty of destroying Hindu temples. Daroga e Topkana, he was minister in charge of artillery wing. He was given special powers to protect the palace and fort. Daroga e Dag Chowki, he was the minister in charge of postal and espionage. He used to collect news from various parts of the empire. Daroga, he was the supreme head of the imperial mint.
ఆల్ ద ప్రొవిన్షియల్ మింట్ వర్క్డ్ యాజ్ పర్ ఈజ్ గైడెన్స్. అంటే కేంద్ర ప్రభుత్వం మొఘల్ చక్రవర్తి రాజ్యాధినేతగా, శాసనకర్తగా, కార్యనిర్వాహకుడుగా, సర్వ సైన్యాధ్యక్షుడుగా, సామ్రాజ్య ప్రధాన న్యాయమూర్తిగా ఇతని మాటే శాసనం. చక్రవర్తికి సామాన్య ప్రజల యొక్క అభ్యర్థనలకు ప్రవేశం కల్పించి వాటిని స్వయంగా విచారించేవాడు. చక్రవర్తి మున్సబ్దార్ సైన్యాలను పరీక్షించడం, రాజదర్బారుకు విదేశీ రాయబారులను, సందర్శకులను ఆహ్వానించేవారు. ఇతను మంత్రులు, సలహాదారులతో దివాన్ ఈ కాస్లో సమావేశాన్ని ఏర్పాటు చేసేవారు. ఈ సమావేశంలో దేశీయ విదేశీయులను గురించి చర్చించేవారు. ప్రతి మొఘల్ చక్రవర్తి తమ ప్రజల కోసం విశేషంగా శ్రమించేవారు. చక్రవర్తికి పరిపాలనలో సహకరించడానికి మంత్రిమండలి ఉండింది. దాన్నే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అని చెప్పుకున్నాం. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో ప్రధానమైనటువంటి వ్యక్తి వకీల్, అతన్నే వజీర్ అని కూడా పిలుస్తారు. వకీల్ అనగా ప్రధానమంత్రి. చక్రవర్తి తర్వాత అత్యున్నతమైనటువంటి అధికారం కలిగినటువంటి వారు వకీల్ లేదా ప్రైమ్ మినిస్టర్. ఈ పదవిలో ఉన్నత వ్యక్తిత్వంలో రాజ్యాన్ని సంరక్షించి ఇతర మంత్రులపై అధికారం కలిగి వారిని నియమించి తొలగించే హక్కును కలిగి ఉంటాడు. ఇతడు దివాన్ల పనిచేసి తర్వాత వజీర్ లేక ప్రధానమంత్రి అయినాడు. కేవలం బాబర్, హుమాయూన్, అక్బర్ కాలం వరకే ప్రధానమంత్రి పదవి కొనసాగింది. అక్బర్ ప్రధానమంత్రి లేదా వకీల్ను పదవిని రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ దివాన్. ఇతడు ఆదాయ వ్యయాల మంత్రి, రెవెన్యూ మంత్రి లేదా ఫైనాన్స్ మినిస్టర్ లేదా ఆర్థిక మంత్రి. ఇతడు భూమి శిస్తుకు సంబంధించిన ముఖ్యమైన నియమ నిబంధనలను రూపొందిస్తూ రెవెన్యూ రికార్డులను, చెల్లింపు ఆజ్ఞలను పరిశీలిస్తాడు. రాజ్యంలోని అన్ని ముఖ్య రెవెన్యూ కార్యకలాపాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తాడు. రాష్ట్రంలో దివాన్లను నియమించేందుకు చక్రవర్తికి సిఫారసు చేసి వారిని పర్యవేక్షించే అధికారం కూడా ఇతని కలిగి ఉంటాడు. మొఘలుల కాలంలో ప్రఖ్యాతి చెందినటువంటి ఆర్థిక మంత్రులు ముఖ్యంగా ముజఫర్ ఖాన్, రాజా తోడర్మల్, షా మన్సూర్లు ముఖ్యమైనటువంటి వారు. నెక్స్ట్ వన్ మీర్ బక్షి. ఇతడు సైనిక మంత్రి. ఇతడు సైన్యాన్ని భర్తీ చేయడం, సైనికులకు ఆహారం, ఇతర వస్తువులను సరఫరా చేయడం, వారికి శిక్షణ ఇప్పించడం ఇతని విధులు. ఇతడు హాజరు పట్టికలో మున్సబ్దార్లకు సంబంధించినటువంటి పేర్లను, హోదా, జీతాలను నమోదు చేస్తాడు. దేశ భద్రత కోసం, యుద్ధాల కోసం వాడే గుర్రాలను, ఏనుగులను తనిఖీ చేస్తాడు. మీర్ బక్షి మున్సబ్దార్లకు గుర్రాలను, సైనికులను చక్రవర్తి సమక్షంలో హాజరుపరచడం జరుగుతుంది. ఇతడు మున్సబ్దార్లను రాజ్యప్రసాదాలను, కోటలపై రాజ్య రక్షణ కోసం నియమిస్తారు. ఇతడు సైన్యానికి సంబంధించినటువంటి ముఖ్య రికార్డులను కూడా నిర్వహించేవారు. నెక్స్ట్ వన్ మీర్ సదర్. రిలీజియస్ మ్యాటర్స్, అంటే మత వ్యవహారాల మంత్రి. ఈయన దాన ధర్మాల శాఖ మంత్రి. ఇతడు మత విషయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో చక్రవర్తికి సలహా ఇస్తాడు. దాన ధర్మాలు చేయడం, మతపరమైనటువంటి విద్య మరియు ప్రఖ్యాతి చెందినటువంటి పండితులకు జాగీర్లు ఇవ్వడం, ఇస్లామిక్ న్యాయాన్ని పర్యవేక్షించడం ఇతని యొక్క విధి. నెక్స్ట్ వన్ ముతవాసిబ్. ముతవాసిబ్ రాజ్యంలో నీతి నైతికకు సంబంధించినటువంటి అధిపతి. ఇతడి విధి అనైతికతను నిరోధించడం, ఇస్లాం సూత్రాలను ఆచారాలను వ్యతిరేకించే వారిని అనగదొక్కడం, తూనికలు, కొలతలను నియంత్రించడం, మార్కెట్లో వస్తువులను సరైన ధరలకు అమ్మే విధంగా పర్యవేక్షించడం ఇతని యొక్క ముఖ్య విధి. ఈ ముతవాసిబ్ అనేటటువంటి పదవిని ఔరంగజేబ్ పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వన్ దరోగా ఈ తోప్ ఖాన్. అతన్నే
మీర్ అతిష్ అని కూడా పిలుస్తారు. ఇతడు ఫిరంగి దళాధిపతి, ఆయుధాలను మరియు ఆయుధగారాధిపతి. ఇతడు రాజభవనాలు, కోటలు రక్షించే బాధ్యత ఇతనిపై ఉంటుంది. తుపాకీ దళాలకు శిక్షణను ఇప్పించేటటువంటి వాడు. నెక్స్ట్ వన్, దరోగా ఈ డాగ్ చౌకీ. దరోగా ఈ డాగ్ చౌకీ అనగా తపాలా మరియు గూఢచార శాఖ మంత్రి. అంటే దేశంలో జరుగుతున్నటువంటి విషయాలను రహస్యంగా సేకరించి చక్రవర్తికి నివేదించడం ఇతని యొక్క ముఖ్య విధి. నెక్స్ట్ వన్, దరోగా. దరోగా అనేవారు టంకశాలలపై అధిపతిగా ఉండేవారు. అంటే ఖజానా అధికారిగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా. నెక్స్ట్ వన్, ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్. ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్. Akbar also created a sound provincial administration. He divided his vast empire into 15 subhas. He divided into 15 subhas. There are Kabul, Lahore, Multan, Delhi, Agra, Ajmer, Allahabad, Ayodhya, Bihar, Bengal, Malwa, Gujarat, Khandesh, Berar, Ahmednagar. During the Aurangzeb period, there were 21 subha in the Mughal Empire. Shahjahan period, 17 subhas are there. Shahjahan period, 22 subhas in the Mughal Empire. Subhas. The administration of subhas was organized as the replica of central administration. The head of the subha was Subedar. The Subedar was assisted by other ministers and officers in the management of subha administration. They include provincial Diwan, Bakshi, Sadar, Qazi, Waknonavis, Bitichi, Poddar, Fauzdar, Amil. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వంగా విభజించారు. మొఘల్ సామ్రాజ్యంను పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలుగా విభజించారు. వాటిని సుభాలు అని పిలిచేవారు. అక్బర్ అతని వారసుల పరిపాలనా కాలంలో మొఘల్ సామ్రాజ్యం క్రమంగా విస్తరించడంతో రాష్ట్రాల సంఖ్య పెరిగింది. అక్బర్ కాలంలోని రాష్ట్రాలను సుభాలు అంటారు. మొత్తం 15 సుభాలు కలిగి ఉన్నాయి. ఆల్రెడీ 15 సుభాలు చెప్పుకున్నాం. జహాంగీర్ కాలంలో 17, షాజహాన్ కాలంలో 22, ఔరంగజేబ్ పరిపాలనా కాలంలో 21 సుభాలు ఉన్నాయి. రాష్ట్ర పాలన మాదిరిగానే కేంద్ర ప్రభుత్వ పాలన మాదిరిగానే రూపొందించారు. రాష్ట్ర పాలనలో సుబేదార్, దివాన్, బక్షి, వాక్యానావిస్, కోత్వాల్, సదర్, కాజీలు ముఖ్యమైనటువంటి మంత్రులుగా కొనసాగడం జరిగింది. సుబేదార్ రాష్ట్ర పాలనకు అధిపతి. ఇతడు రాష్ట్ర పాలనలో చక్రవర్తికి ప్రతినిధి. రాష్ట్రంలోని అధికారులు ఇతడు రాష్ట్రంలో ఉన్నత మున్సబ్ పదవిని అనుభవిస్తూ పెద్ద జాగీర్ను కలిగి సమర్థవంతమైన పెద్ద సైన్యం అతడికి కలిగి ఉంటుంది. ఇతడు రాష్ట్రంలోని అధికారులను చక్రవర్తి అనుమతితో నియమించడం, ప్రోత్సహించడం, తొలగించడం వంటివి చేసేవాడు. ఇతడు రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతూ తిరుగుబాటులను అనగదొక్కడం, శత్రువులను, నేరగాలను శిక్షించేవాడు. ఇతని అధికారాలను దివాన్ తన యొక్క ఆర్థిక అధికారాలతో మాత్రమే నియంత్రించేవాడు.
మిగతా అన్ని అధికారాలను సుబేదార్ తన రాష్ట్రంలో అనుభవించేవాడు. ఈ సుబేదార్కు పరిపాలన రంగంలో సహకరించడానికి దివాన్ ఉండేవాడు. దివాన్ రాష్ట్ర సుబాలలో ఆర్థికపరమైనటువంటి అధికారి. బక్షి ఇతడు రాష్ట్ర ప్రభుత్వంలో సైనికాధిపతి. మీర్ బక్షి సిఫారత్తో చక్రవర్తి నియమించబడతాడు. నెక్స్ట్ వన్ వాక్యానావిస్. ఇతడు ఉత్తర ప్రత్యుత్తరాలు రికార్డులు నిర్వహించే అధిపతి. ఇతడు రాష్ట్రంలో వేగుల శాఖకు అధిపతి. అమీల్ శిస్తు వసూలు చేసేటటువంటి అధికారి. ఫౌజ్దార్ పనులను విధించేటటువంటి వారు సుబేదార్లో. నెక్స్ట్ స్లైడ్లో సర్కార్లు. సర్కార్లను అంటే సుభాలను తిరిగి మళ్ళీ సర్కార్లుగా విభజించారు. సర్కార్స్ డివైడెడ్ ఇంటూ పరగనాస్. Paraganas divided into villages. The sarkars were divided into sarkar. The head of the district was called Fauzdar. He was also in charge of a small force. Next subheading Paraganas. Several villages were called Paraganas. Sarkars were divided into Paraganas. The head of the Paraganas was called Shikdar. Next subheading villages. Paraganas divided into villages. Villages affairs were managed by the panchayats and mukaddam and patwari. Next one Kotwal. He was the in charge of towns and cities. అంటే సుభాలను మళ్ళీ తిరిగి సర్కార్లుగా విభజించడం జరిగింది. సర్కార్లలో అధికారి ఫౌజ్దార్. ఇతని యొక్క ముఖ్య విధి ఏంటంటే శాంతి భద్రతలను సర్కార్లో పర్యవేక్షించడం ఇతని యొక్క ముఖ్య విధి. సర్కార్లను మళ్ళీ తిరిగి పరగణాలుగా విభజించారు. 100 గ్రామాల కలయికనే పరగనాస్. పరగనాకు అధికారి సిగ్దార్. పరగణాలను మళ్ళీ తిరిగి గ్రామాలుగా విభజించారు. పరిపాలనలో చిట్టచివరి విభాగం గ్రామం. గ్రామంలో గ్రామ పంచాయతీలు వ్యవహారాలను చూసేవారు. ప్రభుత్వ అధికారులుగా ముకద్దం మరియు పట్వారి అనే ఇద్దరు అధికారులు వ్యవహారాలను చూసుకునేవారు. ఇక కోత్వాల్ ఇతడు నగరానికి అధిపతి. నగరంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేటటువంటి వారు కోత్వాల్. నెక్స్ట్ సబ్హెడింగ్ ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. Land revenue stood as the chief sources of income to the Mughal state. According to one view, during Akbar period, the Mughals' income from all sources was above 90 crores rupees. During Shah Jahan period, it rose to 220 crores rupees. Beside land revenue, taxes on trade houses, imports, exports, etc. also brought good income to the government. Their real credit of formulating a more scientific and popular land revenue system during Akbar's age goes to his experienced revenue minister Raja Todarmal. The total agricultural land in the empire was surveyed by revenue officials. Accounts were prepared. The Jagdari system was abolished. Raja Todarmal formulated the land revenue system. It was framed with a single objective of peasants' interest and getting rural revenue to the treasury.
Direct relationship was established between the peasants and the emperor or government officials. All the middlemen were removed during Akbar period. The entire land was divided into four categories. There are Polaj, Parauti, Chachar, Banjar. On the basis its fertility, in order to fix the land revenue rate, the average product of last 10 years and the price of past 10 years were taken as base to fix the rate. Finally, 1 by third was fixed as the rate of land revenue. 1 by third land revenue collected during this period. This system became popular as Dasala system. Todarmal also issued patas pattas to farmers indicating their right on the land. It continued the details related that land measurements, etc. He also collected an undertaking from peasants which was known as Kabuliyat. The Jakt Dasala system of Todarmal produced good results. Peasants were happy and the state received the revenue on time. Ilahi gauge, a kind of scale, was used by revenue officials to measure the land. The land was divided into a unit known as biga. It is equal to an area of 3,600 square yards. In order to benefit the farmers, the old Hijra year was given up to fix the land revenue financial year Ilahi era was introduced by Todarmal. Among the important revenue officials, Karkun, Kanungos, Bitichi, Poddar were very important. The revenue officials were asked to generate towards peasants at the time of revenue collections. మొఘలుల పరిపాలనా కాలంలో భూమి శిస్తు ప్రధానమైనటువంటిది. జిజియా, జకాత్, వర్తక పన్ను, పరిశ్రమల పన్ను మొదలైనవి అన్నింటినీ రద్దు చేయడం జరిగింది. సామ్రాజ్యంలో వివిధ భాగాల రైతుల నుంచి భూమి శిస్తును కొలిచి దాని నికర ఉత్పత్తి మీద పన్నుగా నిర్ణయించేవారు. షేర్షా కాలంలో భూమిని గజ్ అనే పరికరంతో కొలిచేవారు. గజ్ అనేది జనపనారతో చేసినది కాబట్టి వాతావరణ మార్పులకు మార్పు చెందేదిగా ఉండేందుకు గొలుసులతో నిర్మించిన పరికరం. దీనివల్ల ప్రజలు ఎక్కువ తక్కువ అనే భావం అనేది లేకుండా ఉండేది. అక్బర్ కాలంలో ప్రామాణికం జరీబ్ అనే పరికరం ద్వారా కొలిచేవారు. ఇది వెదురు ముక్కలకు ఇనుపరింగులతో కలిపి తయారు చేశారు. అక్బర్కు చెంది గజ్ ప్రమాణం 41 అంకెలు. ప్రారంభంలో పన్ను విధింపుకు గజీ సికిందర్ను తర్వాత గజీ ఇలాహీని ఉపయోగించారు. భారతదేశంలోని అనేకమైనటువంటి ప్రాంతాల్లో భూమిని కొలవడానికి సాధారణమైనటువంటి ప్రామాణికం ఏదంటే బిగా. బిగా అనే దాని ద్వారా కొలిచేటటువంటి వారు. బిగా అనేది 3600 చదరపు గజాలు ఉంటుంది. మొఘలుల పాలనలో వ్యవసాయ భూమిని 4 తరగతులుగా విభజించడం జరిగింది. అవే పొలజ్, పరౌటి, చాచర్, బంజర్ అని. పొలజ్ అనేది ప్రతి సంవత్సరం సాగు చేసే భూమి. పరౌటి అనేది 1 లేదా 2 సంవత్సరాలకు ఒకసారి సాగు చేసేటటువంటి భూమి. చాచర్ అనేది 3 లేదా 4 సంవత్సరాలకు ఒకసారి సాగు చేసేటటువంటి భూమి. బంజర్ అనేటటువంటిది ఇక 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలకు సాగు చేసేటటువంటి భూమిని లేదా బీడు భూమి అని కూడా అభివర్ణించేవారు. ఈ భూములను ఉత్పత్తి ఆధారంగా వర్గీకరించారు. అయితే ఇక్కడ పొలజ్, పరౌటీలను వారి సారవంతం ఆధారంగా తిరిగి 3 భాగాలుగా విభజించారు. అవే ఏంటంటే ఉత్తమ, మధ్యమ, అధమ అని 3 రకాలుగా భాగాలను లెక్కించి వాటిని సగటుగా తీసుకొని భూమి శిస్తును ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇది ఏ విధంగా అంటే 10 సంవత్సరాలకు ఒకసారి రేటును నిర్ణయించి అమలు చేయడం వల్ల దీన్ని దస్సాలా పద్ధతి అని పిలుస్తారు. ఈ దస్సాలా పద్ధతిని రాజా తోడర్మల్
1582లో ప్రవేశపెట్టాడు. దీన్నే బందోబస్తు పద్ధతి అని కూడా పిలుస్తారు. ఈ బందోబస్తు పద్ధతి కంటే ముందు మొఘలుల పరిపాలనా కాలంలో గల్లాబక్ష్ అనే పద్ధతి, నస్క్ పద్ధతి, కంకూత్ పద్ధతి అనేటటువంటి 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఈ 3 పద్ధతులను రద్దు చేసి రాజా తోడర్మల్ రైతుకు ప్రభుత్వానికి మధ్యవర్తి అనేటటువంటి వారు లేకుండా రైతు సంక్షేమమే ప్రజా సంక్షేమం అని భావించి రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది రాజా తోడర్మల్ 1582వ సంవత్సరంలో. దీని ద్వారా రైతుకు ప్రభుత్వానికి ప్రత్యక్ష బంధం ఏర్పడింది. రైతులకు పట్టాల రూపంలో కబూలియత్ అనేటటువంటివి ఇవ్వడం జరిగింది. కబూలియత్ అనగా ఏంటి అంటే ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు చెల్లిస్తామని ఇచ్చేటటువంటి హామీ పత్రాన్నే కబూలియత్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. దాన్నే సైనిక పాలన అని పిలుస్తాం. Mughal army can be divided into two sections. One is Imperial Army, second one the Munsabdari Army. First one, Imperial Army. It was under the direct control of Emperor. It was well trained. Its main duties are protection of the royal palace, emperor, capital and boundaries of the empire. Second one, Munsabdari system. This system introduced Akbar in 1577. This system first introduced in Persia, ruled Genghis Khan. The Munsabdari army was the brainchild of Akbar. The emperor organized this force under the commanding of Munsabdars. The Munsabdari force were 1/3 of the Mughal army. Munsabdars. Munsab is a rank or cadre. During Akbar period, the entire Munsabdars were divided into 33 categories. The highest Munsabdar rank was 10,000. The lowest officers had to supply 10. ఓకే, మొఘలుల యొక్క పరిపాలనా విధానం. మొఘల్ చక్రవర్తులు శక్తివంతమైనటువంటి సైన్యాన్ని ఏర్పరిచారు. ఈ సైన్యంతో మొఘల్ సామ్రాజ్యంలో అనేకమైనటువంటి యుద్ధాలు చేసి సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యానికి ఉత్తర భారతదేశంలో పునాది వేసినటువంటి అక్బర్ చక్రవర్తి కావచ్చు, ఔరంగజేబ్ చక్రవర్తి కావచ్చు, బలమైనటువంటి సైన్యంతో వారు సువిశాలమైనటువంటి స్థాపించారు. మరి వీరి యొక్క సైనిక దళాన్ని 2 భాగాలుగా చెప్పుకుంటాం. ఒకటి సిద్ధ సైన్యం, రెండవది మున్సబ్దారీ సైన్యం. సిద్ధ సైన్యం చక్రవర్తి ఆధీనంలో ఉన్నటువంటి సైన్యం. యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి సైన్యాన్ని సిద్ధ సైన్యం అంటాం. అంటే ఇది చక్రవర్తి ఆధీనంలో ఉంటుంది. వీరు చక్రవర్తి సైనిక పౌర విధులలో సహకరిస్తూ పోలీసు విధులను, సరిహద్దులను కాపాడుతూ, కోటలను సంరక్షిస్తూ, యుద్ధాల్లో పాల్గొంటూ దేశంలో శాంతి భద్రతలతో పాటు చక్రవర్తిని కాపాడడం సిద్ధ సైన్యం యొక్క ముఖ్య విధి. మొఘల్ చక్రవర్తులు సమర్థవంతమైనటువంటి పెద్ద సైన్యాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం మున్సబ్దారీ వ్యవస్థ. ఈ మున్సబ్దారీ వ్యవస్థను అక్బర్ చక్రవర్తి 1577లో భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ మున్సబ్దారీ వ్యవస్థను ప్రపంచంలో తొలిసారిగా పర్షియాలో చెంగిజ్ ఖాన్ ప్రవేశపెట్టాడు. చెంగిజ్ ఖాన్ ప్రవేశపెట్టినటువంటి పద్ధతిని భారతదేశంలో 1577లో అక్బర్ చక్రవర్తి ప్రవేశపెట్టడం జరిగింది.
మున్సబ్ అనే పదం ఇది అరబిక్ పదం నుండి వచ్చింది. మున్సబ్ అనగా హోదా లేదా ఉద్యోగం లేదా స్థితి అని అర్థం. మున్సబ్దార్లను 33 తరగతులుగా విభజించినట్లు అబుల్ ఫజల్ రాసినటువంటి ఐనీ అక్బరి అనేటటువంటి గ్రంథం తెలియజేసింది. ఇందులో 10 నుంచి 10,000 వరకు ఉండేవి. అతి ఎక్కువ ర్యాంకు కలిగినటువంటి వారు 10,000 వరకు ఉండింది. అతి తక్కువ 10,000 గుర్రాలు కలిగినటువంటి వారు. ప్రతి మున్సబ్ సొంత సైన్యం నిర్వహిస్తూ సైనిక భర్తీ, శిక్షణ, క్రమశిక్షణ, ఆయుధాలు, దుస్తులు మొదలైన విధులను నిర్వహించేవారు. మున్సబ్దారులు తమ వర్గానికి చెందిన వారినే దాదాపు భర్తీ చేసేవారు. ప్రతి మున్సబ్దారు చక్రవర్తిచే జీతాలను లేదా జాగీర్లను తన హోదా ప్రకారం పొందేవారు. మున్సబ్దారులను 3 వర్గాలుగా విభజించేవారు. 20 నుంచి 400 శ్రేణులు కలిగిన వారిని మరియు మున్సబ్దారులు అని, అలాగే 500 నుంచి 2,500 వరకు కలిగిన వారిని ఉమ్రా అని, 3,000 ఆ పైన శ్రేణులు కలిగిన వారిని ఉమ్రా ఈ అజిమ్ అని పిలుస్తారు. గుర్తుంచుకోవాలి డియర్ స్టూడెంట్స్. 20 నుంచి 400 శ్రేణులు కలిగిన వారిని మున్సబ్దారులు అని, 500 నుంచి 2,500 వరకు కలిగిన వారిని ఉమ్రా అని, 3,000 ఆ పైన శ్రేణులు కలిగిన వారిని ఉమ్రా. మున్సబ్దారులలో అత్యున్నతమైనటువంటి వాడు అమీర్ ఉల్ ఉమ్రా. అతి ఎక్కువ 5,000 మున్సబ్దారుల కంటే ఎక్కువ కలిగినటువంటి వారికి కేవలం రాజపుత్రులకో తమ సమీప బంధువులకో ఇచ్చేటటువంటి వారు. అయితే ఇక్కడ ఈ మున్సబ్దారులు అప్పుడప్పుడు మోసాలు చేసేవారు. ఈ మోసాలు చేయకుండా అక్బర్ చక్రవర్తి దాగ్ చెహ్రా అనేటటువంటి పద్ధతులను ప్రవేశపెట్టాడు. దాగ్ అంటే ముద్ర, చెహ్రా అనేది వ్యక్తిగత హాజరు పట్టిక. అంటే ఒక మున్సబ్దారు ఇంకొక మున్సబ్దారు గుర్రాలను అవినీతికి పాల్పడుతూ ఒకరి గుర్రాలను ఒకరు చూపించకుండా అలాంటివి నివారించడం కోసం అక్బర్ చక్రవర్తి ఈ దాగ్ చెహ్రా అనేటటువంటి పద్ధతులను ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా కొంతవరకు అవినీతిని తగ్గించడానికి ప్రయత్నించాడు. ఈ మున్సబ్దారీ వ్యవస్థ ద్వారా మొఘల్ చక్రవర్తులు దాదాపుగా సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది 1707 నాటికి. ఆ తర్వాత వచ్చినటువంటి కడపటి మొఘల్ చక్రవర్తులు బలహీనులు కావడం వల్ల ఈ మున్సబ్దారులు కూడా బలపడి చక్రవర్తులు ఎప్పుడైతే బలహీనపడ్డారో మున్సబ్దారులు స్వతంత్రించి స్వతంత్ర రాజ్య స్థాపన చేసుకొని మొఘల్ సామ్రాజ్య పతనానికి నాంది పలకడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. థ్యాంక్ యూ. ఇది మొఘల్ సామ్రాజ్య పరిపాలన గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మొఘలుల కాలం నాటి సాంఘిక, రాజకీయ, మత పరిస్థితులు, సాహిత్యం, వాస్తు శిల్పకళ గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ. 1.5